సో అందరికీ గుడ్ మార్నింగ్ మామ. అందరూ ఎలా ఉన్నారు? ఇంకా మార్నింగ్ స్టార్ట్ అయ్యాను అనమాట. సో మనం నైట్ టైం రోడ్స్ అన్నీ సరిగా చూడలేదు కదా, ఇక చూసుకుంటూ వెళ్దామనేసి మనం ఒక టెంపుల్ దగ్గర అయితే బసవేశ్వర టెంపుల్ ఆగాం కదా. అక్కడ నుంచి దాదాపుగా 30 కిలోమీటర్స్ ఏమో ట్రావెల్ చేశాను. తర్వాత ముందుకు వచ్చేసి ఒక ప్లేస్లో అయితే స్టే చేశాను అనమాట. ఇంకా మార్నింగే ఫ్రెష్ అప్ అయ్యి టీ తాగేసి అయితే స్టార్ట్ అయ్యాను అనమాట. సో మన రూట్స్ కూడా చూసుకుంటూ వెళ్దాం. ఇక మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ వరకు ముంబై అయితే చేరుకుందాం. ఎందుకంటే నైట్ టైం మొత్తం ట్రావెల్ చేసి ముంబై చేరుకుందాం అనుకున్నా, కానీ మనం మొత్తం రూట్స్ అయితే చూసుకుని వెళ్దామనేసి నేనైతే ఆగాను అనమాట. వెళ్ళకుండా 11 o'clock ఆ టైంకి అయితే ఆగిపోయాను. నేను ఆగిపోయి మళ్ళీ స్టే చేశాను నైట్ అయితే. సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 7:30 ఆ టైం అయితే అవుతుంది. ఎంత దూరం ఉందో కొంచెం ముందుకెళ్ళి ఇక బోర్డు కూడా చూద్దాం ఎంత దూరం ఉందో ఏంటనేది. కొంతమంది ఎవరో నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు మార్నింగ్ టైంలోనే చూసుకోవచ్చు మనం. వాళ్ళ డ్రెస్సింగ్ కూడా డిఫరెంట్గా ఉంది. పంచా ఇంకా పైజామా అట్లా వేసుకొని క్యాప్ వేసుకొని అట్లయితే వెళ్తున్నారు అనమాట. చూసుకోవచ్చు నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు. నడుచుకుంటూ ఎందుకు వెళ్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో మనం రూట్స్ చూసుకుంటే కూడా చూసుకోవచ్చు, ఇదంతా కొండలాగా ఉన్నాయి అనుకుంటా. ఇలాగా దాన్ని మొత్తం అయితే ఇలా పగలగొట్టేసి ఇంకా రోడ్ అయితే నిర్మాణం జరిపారనమాట. చూసుకోవచ్చు మనం. నైట్ టైం కూడా చూశారు కదా, నైట్ టైం మనకు సరిగ్గా కనిపించలేదు. సో నేను ఏం చేశానంటే మధ్యలో స్టే చేశానండి. ఇంకా ఎంత దూరం ఉందో ఒకసారి ముందుకెళ్ళి బోర్డు చూద్దాం. ఇక మ్యాప్ చూడను, సో మనం బోర్డు చూసేద్దాం ముందుకెళ్ళి ఎంత దూరం ఉందో ఏంటనేది. రోడ్లు కూడా చూసుకోవచ్చు, అక్కడక్కడ డ్యామేజ్ అయితే ఇలా కనిపిస్తున్నాయి. అందుకే నిన్న అయితే నేను వీడియో మ్యాక్సిమం తీయలేదండి అసలు, ఈ రోడ్లు బాగలేకపోవడం వల్ల. సో నైట్ టైం అవడం వల్ల రోడ్లు సరిగా కనిపించదు కదా. ఈ గతుకలు మధ్యలో డ్యామేజెస్ చాలా అయితే కనిపిస్తున్నాయి. సో అందుకనే నేనైతే వీడియో తీయలేదు. ఇంకా ఇటు సైడ్ చూసుకోవచ్చు గుట్టలు ఎలా ఉన్నాయో. వాళ్ళ చెట్లే లేవు, మొత్తం మట్టితో ఉందన్నమాట అది. ఇటు కూడా చూసుకోవచ్చు అక్కడక్కడ ఉన్నాయన్నమాట చెట్లు అయితే. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు ఏదో ఉంది, చిన్న టెంపుల్స్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి. ఇటు ఇంకా ఒక ఇల్లు ఉంది చూసుకోవచ్చు, ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకు రోడ్డు పక్కనే. ఇక్కడ చూసుకుంటే మనం అందూర్ అంట, అందూర్ అనే ఊరైతే ఇక్కడ కనిపించింది మనకు. సో ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎలా ఉందో, మధ్యలోనే విరిగిపడింది, ఇంకా తీయలేదు దీన్ని అయితే. ముందు కూడా చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. ఇక్కడ అందూర్ అనే ఊరంట ఇదైతే. పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి కానీ సరిగా దారి అయితే లేదండి. దారిలో సిమెంట్ రోడ్లు అలా ఏం లేవన్నమాట, మట్టి రోడ్లే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ బస్ స్టాప్ కూడా కనిపిస్తుంది మనకు, చూసుకోవచ్చు మనం. ఈ విధంగా అయితే ఉంది బస్ స్టాప్ అయితే. సో బ్రో ఎక్కడికో వెళ్తున్నాడు సైకిల్ వేసుకొని. జాగింగ్ కూడా. ఇటు టెంపుల్ నిర్మాణం కూడా చూసుకోవచ్చు అండి ఎలా ఉందో. ఇంకా ఆంజనేయ స్వామిది టెంపుల్ అనుకుంటా, ఈ విధంగా అయితే ఉంది చూసుకోవచ్చు మనం. ఇంకా ఊర్లు కూడా చూసుకోవచ్చు, ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇంకా మ్యాప్లో రూట్ చూశానండి. ఎంత అంటే దాదాపుగా ఒక 470 కిలోమీటర్స్ అయితే ఉంది. మనం ఇక్కడ నుంచి 470 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇంకా సోలాపూర్ వచ్చేసి మనకు ఇంకా 40 కిలోమీటర్లు అయితే ఉంది. మనం ఇంకా సోలాపూర్ చేరుకుందాం. తర్వాత 40 కిలోమీటర్లు అంటే
ఇంకా సోలాపూర్ నుంచి ముంబైకి అయితే 420 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనం చూసుకుంటూ అయితే వెళ్ళిపోదాం. ఇక మనం కర్ణాటకలో ఉన్నప్పుడు అయితే సాయిల్ మొత్తం రెడ్ కలర్లో, కొంచెం పింక్ కలర్లో, ఆ కలర్లో అయితే కనిపించింది అనమాట. సో ఇటు చూసుకుంటే బ్లాక్ కలర్లో అయితే కనిపిస్తుంది మనకు. ఆ మట్టి కూడా చూసుకోవచ్చు. మనం వచ్చేటప్పుడు చూసాం కదా కర్ణాటకలో సాయిల్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. పింక్ కలర్లో కొంచెం రెడ్ కలర్లో అయితే కనిపించింది. ఇంకా సోలాపూర్కి 30-40 కిలోమీటర్ల దూరంలో అయితే మన ముందుకే ఒక టోల్ గేట్ అయితే కనిపిస్తుంది. ఇంకా 1 కిలోమీటర్ ఉందంట ముందు టోల్ గేట్ అయితే. ఇటు వెహికల్స్ కూడా చూసుకోవచ్చు. ఏంటో చూసుకోవచ్చు మీరు, ఎంత పొడవుగా ఉన్నాయో. టోల్ గేట్ దగ్గర అయితే ఆగి ఉన్నాయి అన్నమాట. మనకు టోల్ గేట్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. అయితే ఉంది ఇక్కడ ఆవులు కూడా చూసుకోవచ్చు. పక్కనే ఒక చిన్న ఇల్లు, సపరేట్గా చాలా అయితే కనిపిస్తున్నాయి. సపరేట్ ఇల్లులు అయితే ఇక్కడ హైవే మీద. టోల్ గేట్ చూసుకోవచ్చు మామ, ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకు. బాగుంది. టోల్ గేట్ పక్కనే ఉంది ఏదన్నా ఫుడ్ తినడానికి కూడా. ఇంకా చూసుకోవచ్చు ఆ లారీలు అవి చూసుకోవచ్చు. అవన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు అండి. ఆ డ్రెస్సింగ్ కానీ అవంతా కూడా పాతకాలం నుంచి పద్ధతులు పాటిస్తారు కదా, అలా వాళ్ళైతే అలా డ్రెస్సింగ్ అయితే చేసుకుంటారంట. మధ్యలో నేను చాయ్ తాగడానికి ఆగాను కదా, అక్కడైతే ఆగినప్పుడు పురాణా లోగ్ ఏసా ప్యాంతే అని చెప్తున్నాడు హిందీలో అయితే. సో పెద్దవాళ్ళు అట్లా డ్రెస్సింగ్ అయితే చేస్తారంట. మనం కొంచెం ముందుకు వచ్చేస్తే అండి ఒక పెద్ద చెరువు అయితే కనిపిస్తుంది మనకు. చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది చెరువు అయితే. ఎంత పెద్దగా ఉందో చూడండి ఒకసారి. చాలా పెద్దగా ఉంది చెరువు అయితే. ఇక్కడ నుంచి అయితే దారి మాత్రం భలే కనిపిస్తుంది. మీరు చూసుకోవచ్చు. ఏంటి ఏం తయారు చేయడానికి, ఫ్లైట్ తయారు చేయడానికి ఏంటో మరి ఎంత పెద్దగా ఉందో. అది సపరేట్ పార్ట్ అనుకుంటుంది. టికెట్ దాటాం కదండి, అక్కడ నుంచి అయితే రూట్ మాత్రం సూపర్ ఉందండి. ఇదేదో కేరూర్ అంట రూట్. టోల్ గేట్ దాటిన తర్వాత నుంచి అయితే రూట్ అయితే సూపర్గా అయితే ఉంది. ఇటు టోల్ గేట్ అవతల వైపు అయితే అంత ఏం బాగాలేదు. మహారాష్ట్ర బోర్డర్ నుంచి బోర్డర్ క్రాస్ అయ్యాం కదా, బోర్డర్ నుంచి ఆ టోల్ గేట్ వరకు రూట్లు అస్సలు బాగాలేదండి. ఆ టోల్ గేట్ నుంచి యువతలు అయితే బాగున్నాయి రూట్స్ అయితే. మార్నింగ్ వ్యూ కూడా చూసుకోవచ్చు. సూపర్గా అయితే ఉంది. ఎలా ఉందంటే చల్లటి గాలి వీస్తుందండి, మామూలుగా లేదనమాట. అట్లా బాడీని తాకుతుంటే మొత్తం షివరింగ్ వచ్చేస్తుంది. అంత చల్లటి గాలి అయితే వీస్తుంది. ఇక్కడ ఫ్లవర్లు చూసుకోవచ్చు. ఇక్కడ ఆపేసి ఫ్లవర్స్ చాలా కనిపిస్తున్నాయి. ఒక తోట అయితే వెళ్ళి చూద్దామనేసి ఆగిపోయాను అనమాట. సో ఆ ఫ్లవర్లు కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉందో. చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది మనకు చూడ్డానికి. ఇంకా చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి ఇవి. చూసుకోవచ్చు మీరు. చూస్తున్నారా ఎలా ఉందో తోట అయితే. చాలా సూపర్గా అయితే ఉంది చూడ్డానికి, మామూలుగా లేదు. అందుకే ఆగాను అనమాట. బంతి పూలు, ఇంకా ఇది ఏ పూలో మరి నాకైతే ఐడియా లేదు.
ఒక 4 తీసేసుకుందాం. చాలా సూపర్గా అయితే ఉన్నాయి పూలు అయితే. బంతి పూలు కూడా తీసుకుందాం ఒక 4. కొమ్మే ఇరిగిపోయింది మా ఊ. ఎలా ఉన్నాయో చూడండి ఫ్లవర్స్ అయితే. మార్నింగ్ వ్యూ బాగుంది కదా. సో ఇక్కడ నుంచి మనం పక్కనే జొన్న చేను కూడా ఉంది, వెళ్ళిపోదాం ఇక. పక్కనే చెరువు, సూపర్ ఉంది లొకేషన్ అయితే, బాగున్నాయి. ఈ ఏ చెట్లో కూడా కామెంట్ చేయండి నాకు కూడా ఐడియా లేదు ఈ ఏ చెట్టు, కానీ ఫ్లవర్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. చూసుకోవచ్చు మీరు ఇలా ఉందో, అస్సలు మామూలుగా లేదు, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. మనం ఇంకా తీసుకొని స్టార్ట్ అయిపోదాం. మధ్యలో నిన్న ఒక ఫ్లవర్ తోట అయితే చూద్దామని చెప్పా కదండి, అక్కడ చూడలేకపోయాను. సో మనమైతే ఇక వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకోవచ్చు షోలాపూర్ ఇంకా 32 కిలోమీటర్లు అయితే ఉందంట. మనం బాబల్గావ్ అంట, బాబల్గావ్. పేర్లు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడానికి కూర్చొని ఉన్నారు అక్కడైతే. ఇటు ఊరు ఉందనుకుంటా, బాబల్గావ్ ఊరు అనుకుంటా ఇది. చాలా దూరం వచ్చిన తర్వాత మనకు ఇక్కడ తుల్జాపూర్ అంట, రైట్ సైడ్కి వెళ్ళాలనుకుంటా. అక్కడ నుంచి ఒక దారి ఉంది, బట్ వెళ్ళాలనుకుంటా తుల్జాపూర్ వెళ్ళాలంటే. ఇంకా షోలాపూర్ పూణే స్ట్రైట్గా వెళ్ళాలి మనం. రూట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే ఖానాపూర్ అంట. ఖానాపూర్ అయితే కనిపిస్తుంది. ఇట్లా రైట్ సైడ్ వెళ్ళాలనుకుంటా ఖానాపూర్కి. ఇక్కడ చూసుకుంటే మనం కాట్గావ్ అంట, మళ్ళీ రైట్కి వెళ్ళాలనుకుంటా లోపల. లెఫ్ట్ రైట్లో హైవే కదండి ఇది. మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అలా లోపలికి వెళ్తే మనకు పల్లెటూర్లు, గ్రామాలు అలాంటివి అయితే కనిపిస్తాయి అన్నమాట. సో హైవే కదా, మ్యాక్సిమం చూడలేకపోతున్నాం మనం అయితే. మార్నింగ్ అయితే తినడానికి అయితే వచ్చాను అనమాట. హైవే పక్కనే ఆగాను. పోహా అంట ఇది, చూసుకోవచ్చు మనం. ఈ విధంగా అయితే ఉంది. అటుకులు అంటాం కదా, వాటితో అయితే చేశారనమాట. ఇంకా సూప్ ఉంది పక్కనే. ఇక అయిపోయింది, తినేసాను. చూసుకోవచ్చు బుడ్డ గ్లాసులో అయితే వాటర్ తాగుతున్నా. నేను వచ్చేటప్పుడు చిన్న మిస్టేక్ అయితే చేశానండి. అక్కడ టిఫిన్ చేశాను కదా, అక్కడ గ్లౌజులు అయితే మర్చిపోయి వచ్చేసాను అనమాట. ముందు చాలా ఒక 10 కిలోమీటర్స్ అయితే వచ్చేసాను. ఇక 10 కిలోమీటర్స్ వచ్చేసాను, మళ్ళీ 10 వెళ్ళాలి, మళ్ళీ 10 రావాలి. 20 కిలోమీటర్స్ అయితే అయిపోతుంది. చూస్తున్నారు కదా, అక్కడే మర్చిపోయాను. ఖాళీ చేతులతో నడపాలన్నమాట. మర్చిపోయాను. ఎప్పుడైనా మర్చిపోకూడదు. మీరు కూడా అట్లా కొత్త ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఏదైనా మర్చిపోవచ్చు, కొంచెం జాగ్రత్త అన్నమాట. మళ్ళీ అక్కడ వెళ్ళి కొనుక్కోవాలి. ఒక 200, 300 మనకే బొక్క అనమాట ఇక. సో మీరు కూడా జాగ్రత్త పడండి. ఇలా కొత్త ప్లేస్కి వచ్చేటప్పుడు ఏదైనా వస్తువులు మర్చిపోవచ్చు. మనం ప్రజెంట్ అయితే షోలాపూర్ అయితే చేరుకున్నాం అనమాట. మనం ఇట్లా స్ట్రైట్గా వెళ్తే, నా బ్యాక్ సైడ్ రూట్ ఉంది కదా, మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు లోపల నుంచి, సిటీ లోపల నుంచి షోలాపూర్ నుంచి అయితే వెళ్ళాలన్నమాట. మనం ఇలా స్ట్రైట్గా అయితే వచ్చాం కదా, ఇలా అయితే వచ్చేసామన్నమాట. స్ట్రైట్గా అలా వెళ్ళిపోతే షోలాపూర్ సిటీ లోపలికి అయితే వెళ్తాం అనమాట. ఇలా మన సైడ్ నుంచి అయితే హైవే అయితే తీసుకుంటున్నాను. ఇంకా సిటీ టచ్ అవ్వకుండా మనం డైరెక్ట్గా పూణేకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. మన ఈ రూట్ అయితే చూజ్ చేసుకున్నాను. సో మనం స్పీడ్గా వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మనం ఇటు నుంచి అయితే వెళ్ళిపోదాం, హైవే మీద నుంచి అయితే. లోపల నుంచి వెళ్ళాలంటే కనీసం దాదాపుగా ఒక 10 కిలోమీటర్స్ అయితే ఎక్స్ట్రా వస్తుంది అనమాట. సో మనం ఇటు నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి, బ్రిడ్జ్ కడుతున్నారు అనుకుంటాను. ఇదంతా కనిపిస్తుంది షోలాపూర్ అనమాట. అటు పెద్ద సిటీ అయితే ఉంది, అటు మనం అదైతే స్కిప్ చేసేసాం. షోలాపూర్ హైవే రూట్స్ మాత్రం మామూలుగా లేదండి, అసలు సూపర్ ఉన్నాయి అన్నమాట.
చూసుకోవచ్చు. మొత్తం రోడ్డు మొత్తం చాలా నీట్గా అయితే ఉందన్నమాట. ఇటు సోలాపూర్ నుంచి అయితే అంట లెఫ్ట్ సైడ్ వెళ్తే విజయపూర్కు వెళ్ళాలంటే 110 కిలోమీటర్స్ అయితే ఉంది. మన రూట్ చూసుకోవచ్చు ఎలా ఉన్నాయో, చాలా ఎక్సలెంట్ అయితే ఉన్నాయన్నమాట. చాలా మంది లేడీస్ నడుచుకుంటూ కూడా అయితే వెళ్తూ ఉండడం అక్కడక్కడ చూస్తూ ఉంటామండి మనం. అయితే మన సోలాపూర్ క్రాస్ అయిన తర్వాత మనకు ఫస్ట్ టోల్ గేట్ అయితే కనిపిస్తుంది. అరటి తోటలు అండి అటువైపు కనిపిస్తున్నాయి కదా, అరటి తోటలు అయితే కనిపిస్తున్నాయి. చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయన్నమాట. ఇలా అయితే ఉంది సోలాపూర్ టోల్ గేట్ అయితే ఉచితంగా. ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకు టోల్ గేట్ అయితే ఇక్కడ. సో ఎప్పటిలాగానే పక్కన షాపులు కూడా కనిపిస్తుంటాయి మనకి ఇక్కడ. చూసుకోవచ్చు బోర్డు అయితే ఫాలో ట్రాఫిక్ రూల్స్ అంట. ముందు ఫాలో అయితే వెళ్దాం మనం. జొన్నలు చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎలా కనిపిస్తుందో. ఇదంతా మనం టౌన్కి అయితే వెళ్తున్నాం అనమాట. సిటీ కొంచెం హైట్లో కనిపిస్తుంది, చాలా దూరంలో అయితే ఒక పెద్ద హైవే అయితే కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో. అది జూమ్ చేయలేకపోతున్నా నేను, ఒక్క చేత్తోనే కుదరదు కదా. ఇక్కడైతే చూసుకోవచ్చు హైవే మీద జెండాలు, బీజేపీ జెండాలు అయితే కనిపిస్తున్నాయి. నేను వచ్చిన దానిలో ఎక్కడ పార్టీ జెండాలు అయితే కనిపించలేదు, నాకు ఇక్కడ కనిపిస్తుంది. చూసుకోవచ్చు అక్కడ బ్రిడ్జ్ అయితే పెద్దగా ఉంటుంది. కింద చెరువు కూడా కనిపిస్తుంది. మనం అటు సైడ్ గుట్టలు కూడా చూసుకోవచ్చు. చెట్లే లేవన్నమాట, అట్లా మట్టితోనే నార్మల్గా జమ్మి చెట్లు అనుకుంటా అవైతే కనిపిస్తున్నాయి. గుట్టలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఇటైతే. ఇక్కడ చూసుకుంటే అండి ఇక్కడ 2 వేస్ ఉన్నాయి. అటు రైట్ సైడ్లో అయితే రోడ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఏమవుతుందంటే అన్ని వెహికల్స్ వన్ సైడ్ నుంచే వచ్చేస్తున్నాయి. ఒక్కొక్కరు రోడ్ని మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు. వెహికల్స్ తోటి ముందుకు వచ్చేసి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. సో చూసుకోవచ్చు అటు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉండడం వల్ల ఇలా అయితే వస్తున్నారు. కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ గోధుమలు అనుకుంటా ఒక పొలం అయితే కనిపించింది. ఒకసారి ఎప్పుడు చూడలేదు మనం గోధుమలు పంట చేలు ఎలా ఉంటాయో, ఒకసారి నేను చూస్తాను, మీకు కూడా చూపిస్తాను. మీద నుంచి అయితే బైక్ అయితే పక్కన పెట్టేశాను. ఇక గోధుమల చేనులు ఉంటాయి. ఇది చూద్దాం, ఫస్ట్ టైం ఇక చూద్దాం. నేనైతే ఎలా ఉందో చూడండి ఒకసారి. కనిపిస్తుందా గోధుమలు? ఒకసారి చూద్దాం తెంపి. ఇలా అయితే ఉందన్నమాట చేను. ఇంకా చాలా రకాల పంటలు రకరకాలుగా అయితే కనిపించాయి నాకు. ఎక్కడైనా ఆగి అయితే చూద్దాం. సరే దీన్ని తీసి అయితే చూద్దాం ఏముందో ఇందులో. కనిపిస్తున్నాయి గోధుమలు. కనిపిస్తున్నాయండి గోధుమలు. మొత్తానికైతే గోధుమల చేనులు అయితే చూసేసామన్నమాట. స్టార్ట్ అవుదాం. ఇంకా తిని చూశాను, టేస్ట్ కూడా చాలా సూపర్గా అయితే ఉంది, బాగుందండి. ముందుకు వచ్చేస్తే అలా మనకు ఇక్కడ ఎలా కనిపిస్తుందో చూడండి. గుట్టలు అయితే ఒక్కొక్క చెట్లు మాత్రమే ఉన్నాయి మధ్య మధ్యలో, మిగతా గడ్డి మొత్తం ఎండిపోయిందన్నమాట. మనం
వెళ్తున్నాం కదండి, ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా మనకు, ఇలా పైన ఎల్లో కలరు ఇంకా కింద వైట్ కలర్ కనిపిస్తుంది కదా, అంటే దానికి అర్థం ఏంటంటే నేషనల్ హైవే అనే అర్థం అనమాట. వైట్ ఎందుకంటే చాలా దూరం ప్రయాణం చేయాలనేసి దాని అర్థం అనమాట. ఇంకా ఎల్లో కలర్ అయితే దానికి నేషనల్ హైవే అని అయితే ఎల్లో కలర్ అయితే సూచిస్తుంది అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. నేషనల్ హైవేలో ఇలాంటివి కనిపిస్తే మనకు అది చాలా హైవే అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. నేషనల్ హైవే, జాతీయ రహదారి అని పిలుస్తారు అనమాట. సో ఇక్కడ బ్యాక్ సైడ్లో ఈ సింబల్ అయితే కనిపిస్తుంది కదండి. దీనికి అర్థం ఏంటంటే ఆ మధ్యలో గీత అటు ఇటు చిన్న గీతలు అటు ఇటు ఉన్నాయి కదా, దాని అర్థం ఏంటంటే ముందు ఇంకో దారి అయితే కలుస్తుందని మనకు ముందుగానే సూచిస్తారనమాట. దానికి అర్థం అదే అనమాట. ఇంకా ట్రయాంగిల్ షేప్లో రెడ్ కలర్ మార్క్ అయితే ఉంది కదా, మనం కొంచెం ముందుకెళ్ళగానే మనం స్లో చేసుకోవాలి, లేకపోతే హారన్ కొట్టాలని ఒక సూచన అయితే ఇవ్వడానికైతే ఇలాంటి బోర్డ్స్ అయితే పెడుతూ ఉంటారనమాట. మనం ఇలాంటి బోర్డు చూసుకొని ముందు ఇంకో దారి ఉంది జాగ్రత్తగా వెళ్ళాలని అయితే మనం చూసుకోవచ్చు అనమాట, ఇలాంటి బోర్డు చూసుకొని. సో మనం జాగ్రత్తగా వెళ్దాం, అలాంటి బోర్డులు చూసుకుంటూ ఇంకా అబ్జర్వ్ చేసుకుంటూ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మీరు కూడా వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త పడండి. నుంచి మళ్ళీ ఇంకో ఏదో ఉందండి, ఇంకా ఉల్లిగడ్డలు అనుకుంటాను, వాటిని అయితే చూడ్డానికి వచ్చాను. ఇటు సైడ్ ఎలా ఉంటుందో ఇక మీకు కూడా చూపిద్దాం అనేసి. ఇంకో ఉల్లిగడ్డలు చూస్తున్నారు కదా, పెద్ద చైన్ అయితే ఉందన్నమాట. ఒక బ్రో కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు. చూసుకోవచ్చు మనం ఉల్లిగడ్డలు ఎలా పడున్నాయో చూసుకోవచ్చు. అదిగో ఉల్లిగడ్డలు కనిపిస్తుంది కదా, దానికి ఫ్లవర్ చూడండి ఎలా ఉందో. ఇలా అయితే కనిపిస్తుంది ఉల్లిగడ్డల ఫ్లవర్స్ అయితే, చాలా అందంగా కనిపిస్తుంది చూడ్డానికి. మధ్యలో బొప్పాయి తోట కూడా వేశారండి, చూసుకోవచ్చు. చిన్న చిన్న కనిపిస్తుంది. ఆనియన్స్ తోట చూశారు కదండి. సో ఎంతమంది ఆ ఫ్లవర్ చూశారో మీకు కూడా చూపిద్దామని అనుకున్నాను. నాకు కూడా ఇంకా వెళ్తూ ఇంకా చాలా చూద్దామండి. ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. మధ్యలో ఒక పెద్ద తోట అయితే కనిపించింది, డ్రాగన్ ఫ్రూట్ తోట కూడా కనిపించింది. ఇంకా వేరే డిఫరెంట్గా ఉన్నాయి. అవి నేను దగ్గరికి వెళ్ళి చూడలేకపోయాను అనమాట, దానికి దారి కూడా లేదు. సో నేను కొంచెం ముందు ఎక్కడైనా కనిపిస్తే మనం అవి కూడా చూసేద్దాం, ఇంకా వెళ్ళిపోదాం. అక్కడ హైవే నుంచి బండి పక్కనే ఆపేసి ఇక్కడ చూసుకుంటే మనకు దోసకాయ తోట అయితే కనిపిస్తుందండి. ఇక్కడ ఒక అన్న కూడా చేస్తున్నారు, వైరింగ్ అవన్నీ కూడా చేస్తున్నారు. ఇటు దోసకాయ తోట అయితే ఇలా జాగ్రత్తగా అయితే చేస్తారనమాట. చూసుకోవచ్చు మనం, అవి కింద భూమి మీద ఆనకుండా వైర్లన్నీ కూడా కట్టేసి ఇలా తాళ్లతో ఉంచారు. చూడండి ఒకసారి, అన్నీ చూసుకుంటే ఇలా జాగ్రత్తగా చేశారు, చాలా సూపర్గా అయితే చేశారు. ఇంకా గడ్డి మొలవకుండా ఇలాంటి పెట్టారనమాట, కవర్ లాంటిది. దాని పేరు కూడా నాకు ఐడియా లేదు. సో చూసుకోవచ్చు, ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకు. మీకు దోసకాయ చూపిద్దామంటే కనిపించట్లేదు, ఎక్కడ మొత్తం తెంపేశారు అనుకుంటాను. ఇక్కడ చూసుకోవచ్చు చిన్న చిన్న పిందెలు అయితే కీరా దోశలు అనుకుంటా. ఈ ముళ్ళు కూడా కనిపిస్తున్నాయి దీని మీద అయితే, చూడండి ముళ్ళు ఎలా కనిపిస్తున్నాయో. అసలు ముళ్ళు ఉంటాయి ఆ దోసకాయ మీద, డిఫరెంట్గా ఉన్నాయి. అందుకనే నేను వీడియో తీద్దామని అనుకున్నాను. చూసుకోవచ్చు మీరు, వీటి మీద ముళ్ళులు కూడా కనిపిస్తున్నాయి. అదిగో ఒక పెద్దది కావాలని చెప్తే అన్న చేతిలో తీసుకొని అయితే వస్తున్నాడు. ఇంకా వైరింగ్ కూడా చూసుకోవచ్చు, ఇలా అయితే మొత్తం అయితే చేశారనమాట. మొత్తం తీస్తున్నాడు అనుకుంటా అన్న అయితే. బస్ అయినా చాలా తీస్తున్నాడు. ఒకటి వీడియో తీయడానికి అడిగితే చాలా అయితే తీసుకొస్తున్నారు చేతిలో. ఏకీ బస్ అయినా ఇతనా చూసుకోవచ్చు. అన్న ఒకటి తీసుకురమ్మంటే 4-5 అయితే తీసుకొచ్చారు. థ్యాంక్స్ అన్న. చూసుకోవచ్చు ఎలా ఉన్నాయో, చాలా పెద్దగా ఉన్నాయి. ఇవైతే తినుకుంటూ అయితే వెళ్దాం మనమైతే. ఇలా దొరుకుతాయని తెలిస్తే మధ్యలో టిఫిన్ చేసేవాడినే కాదు నేను. ఇలా ఎక్కడో ఒక తోట దగ్గర ఆగి ఒక 4 తీసుకొని తినేసి స్టార్ట్ అయ్యేవాడిని మంచిగా. చూసుకోవచ్చు బాగున్నాయి. తినుకుంటూ అయితే వెళ్ళొచ్చు మనం మంచి ఎనర్జీ అయితే ఉంటుందన్నమాట. కీరా దోశలాగా అయితే రౌండ్గా వాటి మీద ఉంటుందా ముళ్ళులు, నాకైతే డౌటే.
నేను చూసినప్పుడు అయితే మన హైదరాబాద్లో అయితే ఇలాంటివి లేవన్నమాట, దాని మీద ముళ్ళులు అనేది. సో మనం తిందాం, ఇక కడుగుదామంటే వాటర్ కూడా లేదండి నా దగ్గర. సో ఇలా చేత్తోనే క్లీన్ చేసి ఒకసారి తిని చూస్తా. వాటర్ బాటిల్ యాక్చువల్గా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను, నేను మర్చిపోయాను. మళ్ళీ గ్లౌజులు కూడా మర్చిపోయాను, ఆ రెండు కూడా మర్చిపోయానండి నేను. తిని చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో టేస్ట్ అయితే. మన సైడ్ లాగానే ఉందండి టేస్ట్ అయితే. ముళ్ళులు ఇట్లా చేత్తో చేస్తేనే వెళ్ళిపోతున్నాయి, ముళ్ళులు చిన్న చిన్నగా ఉన్నాయి. సూపర్గా అయితే ఉన్నాయి. వాళ్ళకైతే దిగావు ఊపరూటాగా దిగావు, వాళ్ళకైతే ఇచ్చానమాట తినడానికి. సో హ్యాపీ, నేను తిన్నాను, వాళ్ళకైతే ఇచ్చాను అనమాట. ఎక్కడ వెళ్తున్నారు సంథింగ్. ఇక్కడ పక్కన మళ్ళీ హైవే దగ్గర ఆగానండి, పక్కనే బండి అయితే అక్కడ పెట్టేశాను. ఇంకా హైవే పక్కన చూసుకోవచ్చు చెట్లు కూడా ఎలా ఉన్నాయో, ఎలా పెంచుతూ ఉన్నారో చూసుకోవచ్చు. 3 స్టెప్స్లో అయితే 4 స్టెప్స్ ఉన్నాయండి. ఇదొక స్టెప్, ఇదొక లైను, ఈ 2వ లైను, ఇది 3వ లైను, ఇంకా 4వ లైను. పక్క నుంచి మళ్ళీ రూట్ వస్తుందని అనుకుంటున్నాను. మట్టి పోసుకుంటూ అయితే వస్తున్నారు అటు నుంచి అయితే. ఇంకా ఈ పెద్దగా అయితే మాత్రం మామూలుగా కనిపించదండి, సూపర్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎందుకు దిగానంటే నేను మేజర్గా చూసుకోవచ్చు, నేను చూపించాలనుకున్న చాలా చోట్ల నాకు కనిపించిందని చెప్పాను కదా, ఇక్కడ చూసుకోవచ్చు. ఇవి చూపించడానికే అండి నానా తంటలు పడ్డాను. అసలు ఏం చెట్లు ఇవి చూసుకోవచ్చు, ఎన్ని ఎకరాల్లో ఉందో అసలు మామూలుగా లేదన్నమాట. కనీసం 70-80 ఎకరాల్లో పైనే ఉంటుందని అనుకుంటున్నాను. హైట్ కూడా చూసుకోవచ్చు, హైవే పక్కనే ఇంత హైట్ ఉందన్నమాట. ఇది మొత్తం సేఫ్టీకి అయితే చేశారు. ఇది ద్రాక్ష తోట అనుకుంటున్నాను, మేబీ మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకు. ద్రాక్ష తోట అనుకుంటున్నాను. ఇంకా చాలా హైట్లో పెట్టాలి, ఇంకా రాడ్లతో కూడా చేశారనమాట. అవి అన్ని రాడ్లే. అసలు ఎన్ని ఎకరాలు ఉన్నాయంటే అసలు మీరు చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉంది తోట అయితే, సూపర్గా అయితే ఉంది. ఒక మనిషి అయితే కింద నుంచి నడుచుకుంటూ అయితే వెళ్ళొచ్చు అనమాట. అసలు ఎండే తగలదు మ్యాక్సిమం కూడా, అంత పెద్దగా ఉందన్నమాట. అవి ద్రాక్ష తోట అనుకుంటున్నా. ఎప్పుడైనా చూసారా అండి ఇంత పెద్ద ద్రాక్ష తోట? ఎవరైనా చూస్తే అండి చూసుకోవచ్చు మనం. ఇలా అయితే కనిపిస్తుంది తోట. అవతల వైపు అయితే ఉందన్నమాట, మనం పైన ఎక్కి చూసాం కదా. సో ఇది ఎంట్రీ అనుకుంటా లోపలికి వెళ్ళడానికి. మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చూసుకుంటారు అనుకుంటా అక్కడే. సో చూద్దాం, ఇంకా మనకు దగ్గరలో చూసే అవకాశం ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా చూద్దామండి. ఇంకా అక్కడ ఒక తోట ఉంది, జామకాయ తోటలు అనుకుంటా అవి, జామ తోటలే అండి. ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ సపరేట్గా హౌజెస్ అయితే కనిపిస్తున్నాయండి మధ్య మధ్యలో. ఇంకా వాళ్ళు ఫార్మింగ్ చేస్తున్నారు అనుకుంటా. అక్కడ నుంచి కొంచెం ఒక 500 మీటర్సే వచ్చామన్నమాట. ఇక్కడ మీకు చూపించాల్సింది ఉందండి. బొబ్బరు ముళ్ళు కూర్చుకుంది మామూ, చూసుకోవచ్చు ఎలా ఉన్నాయో. ఎంత ఉందో చూడండి ఒకసారి, ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో సూపర్గా అయితే ఉందన్నమాట. సో మనం చూసుకోవచ్చు, ఇలా అయితే కనిపిస్తుంది. ఆనియన్స్ ఫ్లవర్ అయితే చాలా బాగుందండి. కొంచెం ముందుకు వచ్చేస్తే ఇంకా దానిమ్మ పళ్ళ తోట అయితే కనిపించింది అనమాట. చిన్న చిన్నవి ఉన్నాయి అవన్నీ కూడా. ఎలా ఉందో చూడండి, చాలా పెద్దగా ఉందన్నమాట తోట అయితే. ఇంకా పెద్దవి కాలే, కొంచెం చిన్న సైజులో ఉన్నాయన్నమాట. కానీ ఫ్లవరింగ్ మాత్రం హైలైట్ ఉంది, చాలా ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు ఎన్ని ఫ్లవర్స్ కనిపిస్తున్నాయో ఒక్క చెట్టు మీదనే. 100కి అబోవ్ అయితే ఉన్నాయన్నమాట ఫ్లవర్స్, అన్నీ కాస్తాయి దీని మీద. చూసుకోవచ్చు మనం. ఫ్లవర్స్ చాలా ఉన్నాయన్నమాట, చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కూడా కనిపిస్తుంది దానిమ్మ తోట.
కొంచెం ముందుకు వస్తే మనకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఉంది దానిమ్మ తోట. మొత్తం కట్ చేశారు, పైన ఎక్కువగా పెరగకుండా మొత్తం కట్ చేశారనమాట. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ హైవే అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. చూడండి ఎలా మట్టి పోసారు, మొత్తం కూడా ఎంత హైట్లో పోసారో చూడండి. లొకేషన్ అయితే వేరే లెవెల్లో ఉందనే చెప్పాలి. మామూలుగా ట్రావెల్ చేయడం అంటే ఇంత దూరం ప్రయాణం చేస్తున్న ప్లేసెస్, ఇన్ని ప్లేసెస్ చూస్తుంటే నిజంగా అసలు మామూలుగా లేదనే చెప్పాలి. మాటల్లో చెప్పడం కొంచెం కష్టమే అని చెప్పుకోవాలి, అంత బాగుందన్నమాట. వరి పొలాలండి, చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత కనిపించిన వరి పొలాలు. బ్రిడ్జ్ మీద నుంచి అయితే కనిపిస్తుంది. పండిస్తారేమో కానీ హైవే మీద నుంచి మనకైతే ఒక్క చోటే కనిపించింది అనమాట. ఎన్సిపి అంట. ఇంకా ఇక్కడ బోర్డు చూసుకోవచ్చు, పూణేకి 190 కిలోమీటర్స్ అయితే ఉంది. 190 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఇంకా మనం పూణే చేరుకోవాలంటే. ఈ హైవే రోడ్ కూడా చూసుకోవచ్చు మామ, అసలు ఎలా ఉందో దిమ్మ తిరిగిపోతుంది నాకైతే. ఇంత బాగా అయితే ఉందన్నమాట. ముందు కూడా చూసుకోవచ్చు మనం సోలాపూర్ నుంచి వస్తాం కదా, మనం అయితే ఇప్పుడు సెకండ్ టోల్ గేట్ అయితే దాటేసాం అనమాట. చూసుకోవచ్చు మనం ఇక్కడ సైడ్కి అయితే ఆగానమాట. చాలా కొంచెం సేపు రెస్ట్ తీసుకుందామని అయితే ఆగాను. సో కాసేపు కూర్చొని అయితే స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ చూసుకోవచ్చు మనం వడాపావ్ అంట, ఇది 10 రూపాయలకే ఒకటి అంట. ఇవైతే చూసుకోవచ్చు 20 రూపాయలకి 2, 30 ఎంతకైనా తీసుకోను. 10 రూపాయలకి అయితే ఇస్తారు అనమాట. ఒక 2 అయితే చెప్పాను. సో కూర్చొని తినేసి అయితే వెళ్ళిపోదాం. అంకులు కూడా తయారు చేస్తున్నారు. బజ్జీ అయితే ఈ విధంగా అయితే ఇస్తారనమాట. సో తినేసి అయితే స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి. మధ్యలో ఆగి ఎక్కడ వీడియో తీయొద్దనే అయితే అనుకుంటున్నా అండి, కానీ ఇంకా ఈ ప్లేసెస్ అనేది చూసిన తర్వాత మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో నేను ఇంకా తీయాల్సి వస్తుంది అనమాట. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు అరటి తోట అనమాట. ఇది రీసెంట్గానే వేశారు. చాలా చిన్న చిన్న మొక్కలు అయితే కనిపిస్తున్నాయి. ఇవి పక్కనే చూసుకోవచ్చు పెద్ద తోట. మనకు 2 కలిసి వస్తాయని ఇక్కడైతే ఆగాను అనమాట. సో చూపిస్తాను చూడండి ఒకసారి ఎలా ఉందో. చాలా చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. వాటికి పైపులు కూడా వేశారు, చూసుకోవచ్చు. చాలా చిన్న చిన్న మొక్కలు అనమాట ఇవి. పక్కనే చూసుకుంటే ఒక పెద్ద తోట అయితే కనిపిస్తుంది. అరటి తోట చాలా కనిపించాయి, చూద్దామని అనుకున్నాను. సో ఇక్కడైతే దొరికిందనమాట. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. అది పిలకలు కూడా పక్కన చాలా వచ్చున్నాయి, 4-5 వచ్చున్నాయి అనమాట. ఇంకా లోపల చూసుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది మనకు అరటి తోట. ఇదే ఎంత బాగుందో అసలు. ఎండే కొట్టట్లేదు లోపలైతే, అంత బాగుంది. సూపర్ కదా. ఇంకా ద్రాక్ష తోట కూడా మనకు మధ్యలో ఎక్కడైనా కనిపించుంటే బాగుండేది. లోపలికి వెళ్ళి చూసేవాళ్ళం మంచిగా. సో గెలలు చూసుకోవచ్చు ఎంత పొడవు ఉందో. ఇది బాగుంది. ఇంకా వెళ్దామండి ముందుకు. ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఉంటేనే ఆగుతాను ఎక్కడైనా, లేదంటే వెళ్తూ ఉన్నాను. ఇక ఆ పైపులు కూడా ఎట్లా సెట్ చేశారో చూడండి. ఒక్కొక్క పైపులు అలా బారుగా లోపలికి అయితే వదిలారనమాట. నేను హైవే మీద నుంచి ఆ రూట్ నుంచి అయితే వెళ్తున్నాను అనమాట. ఈ పక్కనే ఈ లొకేషన్ అయితే కనిపించింది నాకు. చూడడానికి చాలా డిఫరెంట్గా అయితే ఉందండి. నేను మళ్ళీ అక్కడ యూటర్న్ చేసుకొని వచ్చానమాట ఇటు రోడ్కి అయితే. ఇక్కడ చూసుకోవచ్చు వ్యూ ఎలా కనిపిస్తుంది, చాలా డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది. చూద్దాం అనేసి వచ్చేసాను అనమాట. ఇటు ఎలా ఉందో చూడండి ఒకసారి. చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. మొత్తం గడ్డంతా వైట్ కలర్లో చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇంకా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ హైవే కనిపిస్తుంది కదా, ఇక్కడ అటు నుంచి అయితే వచ్చాం అన్నమాట. సో చూసుకోవచ్చు ఈ చెట్లు కూడా ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకు.
చాలా ఉన్నాయి ఇలాగా. ఇటైతే మామూలుగా లేదు, చూడడానికి సూపర్ అయితే ఉంది. సో ఈ గ్రాస్ చూసుకోవచ్చు, మొత్తం వాటర్ లేకపోవడం వల్ల మొత్తం ఎండిపోయింది అనుకుంటున్నా. చూసుకోవచ్చు ఎలా అనిపిస్తుందో. మొత్తం కూడా చూడడానికి దూరం నుంచి మస్తు చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది అన్నమాట. పక్కనే పెద్ద చెరువు కూడా ఉంది, అటు కనిపిస్తుంది కదా, కొంచెం డిస్టెన్స్లో అయితే ఉందన్నమాట అది. సో మనం ఇక్కడ చూసుకొని అయితే వెళ్ళిపోదాం. మనకు రోడ్డు మీద నుంచి చూస్తే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. చూడ్డానికి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో కదా. రోడ్డు పొడవునా కూడా ఫ్లవర్స్ కూడా చాలా మైండ్ రిలీఫ్గా అనిపిస్తుంది ఆ ఫ్లవర్స్ని చూస్తుంటే. అసలు ఎంత పెద్దగా ఉందో ఇది, కొన్ని 100 ఎకరాల పైనే ఉంటుందండి ఇలాగా. ఇక్కడైతే చూసుకోవచ్చు మనం. చిన్న వాటర్ కాలువ అయితే నడుస్తుంది అక్కడ. వాటర్ లేకపోవడం వల్లనే ఇట్లా అవుతుంది అనుకుంటున్నా నేనైతే. మొత్తం ఎండిపోయాయి చెట్లు, కింద గడ్డ అయితే మాడిపోయింది, ఏదో మందు కొట్టేసినట్టు. వచ్చేసినాయి బ్రో. ఒక పెద్ద చెరువు అయితే కనిపిస్తుంది, అటైతే కనిపించడం లేదనుకుంటా. ఛాన్స్ ఉందా లేదా కనిపించే ఛాన్స్? మామూలుగా లేదా వ్యూ అయితే. హైవే దగ్గర గోధుమలు చూడండి ఎంత గ్రీనరీగా ఉన్నాయో, చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది అన్నమాట. ఆగి చూద్దామనే ఉద్దేశంతోనే ఆగి చూద్దాం ఒకసారి ఎలా ఉందో. చూసుకోవచ్చు మొత్తం గ్రీన్ కలర్లో అయితే కనిపిస్తుంది మొత్తం. ఇంకా పండలేదన్నమాట ఇది. చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది లొకేషన్ అయితే. చూస్తే ఇదంతా మొత్తం వీడిపడినట్టు కనిపిస్తుంది, ఏంటో అర్థం కావట్లేదు. అక్కడ చూసుకోవచ్చు మొత్తం పచ్చగా ఉన్నాయన్నమాట. అక్కడ వాటర్ ఉందనుకుంటా మేబీ, చూసుకోవచ్చు అండి. మర్చిపోతుంది నాకైతే, అంత బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. మళ్ళీ రైట్ సైడ్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అలా చేయలేకపోతున్నా నేనైతే. అసలు సూపర్ ఉంది. ఇక్కడ చూడండి చెట్లంతా ఎలా ఉందో, మనోడు దుమ్ము లేపుతాడు. ఇంకా హైవే చూడండి ఎలా ఉందో, స్ట్రైట్గా అటు చూస్తే గుట్టల్లాగా స్టెప్ బై స్టెప్ మొత్తం వ్యవసాయమే అన్నమాట. అన్న 500 का मार दो, 500 500 पैसे देते काय का कोणी पेट्रोल टाका हे तर येतं या नाही पैसे नाही देणार. त्या दिवशी काय झालं, पैसे नाहीत म्हणून गप बसलाय. मग ते हॉटेलवाली पोरं त्रास आहे यार, म्हणली मग पैसे मागायचे. 500 అయితే కొట్టించాను. 4.78 లీటర్స్ అయితే వచ్చింది. ఇక్కడ లీటర్ వచ్చేసి 104.50 అంట. సో
చూసుకోవచ్చు మనం. డెన్సిటీ కూడా 451 అయితే ఉంది. సో మనం కొట్టించుకొని అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. నేను ఎక్కడో ఖమ్మంలో ఉన్నప్పుడు అయితే పెట్రోల్ కొట్టించాను, మళ్ళీ ఇక్కడ వచ్చి అయితే కొట్టించాను అనమాట. మన దగ్గర అయితే 108 రూపాయలు పెట్రోల్ అయితే ఉంది. సో ఇక్కడ చూశారు కదా 104 రూపాయలు పెట్రోల్ కూడా చూసుకోవచ్చు మీరు. హాఫ్ ట్యాంక్ అయితే ఉంది. మనం సింపుల్గా ముంబై అయితే చేరుకుంటాం. ఇక ఇక్కడ హైవే చూసుకుంటే అండి, హైవే మీద నుంచి వ్యూ పాయింట్ అయితే అస్సలు అద్దరిపోయిందండి. అంత ఎక్సలెంట్గా అయితే కనిపిస్తుంది. మామూలు బ్యూటిఫుల్ అయితే లేదన్నమాట, అసలు వేరే లెవెల్లో ఉందండి లొకేషన్ అయితే. ఇంకా రోడ్డు విషయానికి వచ్చేస్తే ఇక చెప్పాల్సిన అవసరమే లేదని చెప్పాలి. అంత బాగుందన్నమాట రోడ్స్ కూడా. పార్సల్స్ ఏం తీసుకెళ్తున్నారో డిఫరెంట్ ఉందన్నమాట అది. సో చూసుకోవచ్చు, లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మనం చూస్తున్న ఈ ఊరు వచ్చేసి మాతన్వాడి అంట. పక్కనే ఒక పెద్ద చెరువు అయితే కనిపిస్తుంది అటువైపు. మాదన్వాడి అనే పేరు అయితే కనిపించింది నాకు వెనకాల బోర్డు అయితే. ఇంకా బైక్ మీద వెళ్ళాలంటే 50 ఎబో వెళ్ళకూడదని అయితే బోర్డు అక్కడ ఉందన్నమాట, చూసుకోవచ్చు మనం. ఇంకా వ్యూ పాయింట్ చూసుకోవచ్చు, వేరే లెవెల్లో అయితే ఉంది. మామూలుగా లేదుగా. టెంపుల్ కూడా చూసుకోవచ్చు, అక్కడ పైన కనిపిస్తుంది ఏ విధంగా ఉందో. ఇంకా ఈ కొండనైతే కొండను మొత్తం తవ్వారనమాట. ఇట్లా రోడ్ అయితే వేశారనమాట. చూసుకోవచ్చు ఎలా ఉందో. ఆ బ్రో అయితే హోటల్ బ్యానర్ బయట ఏ విధంగా పెట్టారు. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు కొండ మీద ఎలా బిల్డింగ్ కట్టారో. స్కూల్ అంట అది, చూసుకోవచ్చు మనం. గుట్ట మీద అయితే కనిపిస్తుంది మనకు. ఇంకా వాటర్ ట్యాంక్ కూడా చూసుకోవచ్చు, చాలా డిఫరెంట్గా అయితే కట్టారు. పై వరకు రోడ్ అయితే చాలా బాగుంది.